ఓకే, ఓం భీమ్ బుష్ ట్రైలర్ వచ్చేసింది. టీజర్ వాజ్ ఇంట్రెస్టింగ్, కాకపోతే థియేటర్ దాకా వెళ్ళేంత ఇంట్రెస్టింగ్గా ఉందో లేదో ట్రైలర్ చెప్పాలన్నమాట. బట్ వీళ్ళ ట్రియో మాత్రం నాకు చాలా చాలా ఇష్టం అనమాట. శ్రీ విష్ణు అండ్ మనకి రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి. సో కామెడీ టైమింగ్ చాలా బాగా నచ్చుతుంది. వీళ్ళ ట్రియో చాలా ఇష్టం అనమాట. సో ట్రైలర్ ఎలా ఉన్నా కానీ ఖచ్చితంగా థియేటర్కి వెళ్తా. బట్ ఇంకొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తా లేదు, చూద్దాం ఫస్ట్ అయితే ట్రైలర్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ ఓం భీమ్ బుష్ ట్రైలర్. హలో మై బిగ్ బ్రదర్స్, మై స్మాల్ బ్రదర్స్, మీ ఇంట్లో నిధులున్నా, మీ ఫలాంతర లైట్లు లేవకపోయినా ఆల్ ప్రాబ్లమ్ ఒకటే సొల్యూషన్. వెల్కమ్ టు ద బ్యాంక్ బ్రోస్ క్లబ్. ఓకే, ఈ ల్యాండ్ మార్క్ ఏంటిది వాని గుండె మీద? అది పిగ్మెంటేషన్ రా, నీ పిర్రరా. వాట్స్ యువర్ నేమ్? డాక్టర్ క్రిష్. చేస్తాను కానీ మనసుని ఫిష్. సార్ మీకు ఎప్పుడైనా చేస్తున్నారు? నాకు తగ్గింది సార్. వాట్? ఏం కష్టం వచ్చింది మీకు? నాకు ఒక మగ పురుషుడు కావాలి. నేను ఆ మగ పురుషుడు. ఓకే, వాట్స్ యువర్ ఇన్స్టా ఐడి? Mom's little princess. మైన్ ఇస్ హార్ట్లెస్ కింగ్. బోన్లెస్ చికెన్ ఏం కాదు. రాఫల్. వీళ్ళు మగాళ్ళైతే వెళ్ళి ఆ సంపంగి మహల్లో నిధి తీసుకురమ్మని చెప్పండి. ఓకే. These are the best days of my life. ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు? I'm having the best time of my life రా. గోస్ట్ బస్టర్స్. పల్లెల్లో లేదు రాసింది. ఏముంది అరబిక్ లో ఇక్కడ మూత్రం పోయిరాదని రాసింది. హౌ ఐ కెన్ జింగిల్ అండ్ మింగిల్ విత్ అనదర్ గర్ల్ రా? You're king రా, రాజుగారి పొలావ్. రాజ్ గారు పొలావా? బీ పాజిటివ్ రా, మంచి బ్లడ్ గ్రూప్, లైఫ్ బాగుంటది. ఇట్లా ఊరుగాని ఊర్లో నేను పాజిటివ్ ఉండలేను రా. అసలు ఎవరో తెలుసా ఇది? సుస్వాగతం. స్వాగతం స్వాగతం. అక్కడ రాసిందిరా. భైరవపురం రా, భైరవపురం. ఓకే, టెక్నికల్లీ చెప్పాలంటే టీజర్ కొంచెం బాగుండే, పర్లేదు. యా, ఓకే విత్ ఇట్. కొంచెం కామెడీ టైమింగ్ బాగుంది. అంటే లైక్ కొన్ని జోక్స్ అయితే గ్యారంటీ పడ్డాయి, బాగానే వెళ్ళినాయి. హుషారు డైరెక్టర్ కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ అయితే గ్యారంటీ కనబడుతుంది. హుషారు మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటో. సో దాన్ని బట్టి చూసుకున్నా కానీ ఓకే, అంటే లైక్ ఒక నిధిలా బట్టి వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు, దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. గర్ల్స్ వీక్నెస్గా ఉంటుంది. నాకు అక్కడ నచ్చింది ఏంటంటే ఆమె మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ అనగానే వీడు హార్ట్లెస్ కింగ్ అంటాడు, కింది వెనక ఆమె బోన్లెస్ చికెన్ ఏం కాదనేసరికి ఐ డోంట్ నో వై నాకైతే అది మరీ లేమ్ జోకే, బట్ స్టిల్ నాకు నవ్వొచ్చింది. జోకే ఎట్లా ఉన్నా కానీ కొన్ని బూతులు వాడుతున్నారు. ఐఎమ్ థింకింగ్ మేబీ సెన్సార్ అయినా అయితే, లేదా ఓవర్ డబ్బైనా చేస్తారు, లేకపోతే దాన్ని మింగారని చేస్తారు, లేకపోతే సేమ్ ఏ సర్టిఫికేట్ పడుతుంది. సో చూడాలి ఎలా ఉంటుందో. ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్, లైటింగ్ అండ్ కలర్, సినిమాటోగ్రఫీ నాకు కొడుతుంది బ్రో. లాస్ట్ టైం కూడా కొంచెం ఆర్టిఫిషియల్ అని చెప్పినా కదా, నాకు ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది, ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. ఇక్కడ కూడా లైక్ ఏదో సెట్ వేసిర్రు, అక్కడక్కడనే తీసినట్టు అనిపిస్తుంది. తక్కువ బడ్జెట్, ఆబ్వియస్లీ తక్కువ బడ్జెట్ వేసిర్రు. సో దాన్ని బట్టి లైక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేకపోతే వీళ్ళ జోకులతో మనం ఎంజాయ్ చేస్తామో లేదో చూడాలి. నమ్మకం అయితే వీళ్ళ ముగ్గురు మీద ఉంది. వీళ్ళ టైమింగ్ గురించి తెలిసింది, కామిక్ టైమింగ్. డైరెక్టర్ కూడా ఇంకొంచెం ఆయన శ్రద్ధ పెడితే వీళ్ళు చితగొట్టేసారి ఇబ్బంది ఏం లేదు. సో లెట్స్ హోప్ సినిమా కూడా బాగుండాలనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో యా, ఓం భీమ్ బుష్ విల్ బి రిలీజింగ్ ఆన్ 22nd. ఎప్పుడైతే ఫ్రైడే, నెక్స్ట్ ఫ్రైడే కదా. సో 22nd వస్తుందంట. నేనైతే వెళ్తా. మీ థాట్స్ ఏంటో చెప్పండి నాకు కింద కామెంట్స్లో. ట్రైలర్ చూసిన తర్వాత నచ్చిందా నచ్చలేదా, వెళ్తున్నారా లేదు లైట్ రివ్యూల కోసమైనా, వాటి గురించి జనరల్ టాక్ గురించి వెయిట్ చేసి చూస్తామా, అట్లా ఏమున్నా కానీ కింద కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మీరు. 25,000కి చాలా దగ్గరగా ఉన్నాం. కలికి వచ్చేలోపు చేసేసుకుందాం. గివ్ అవే పెడదాం. ఎక్కువ మంది నేను చెప్పాను కానీ గివ్ అవే అయితే గ్యారంటీ పెడదాం. సో వెళ్దాం, అందరం కలిసి వెళ్దాం. సో యా, దాట్ సెడ్ ఐ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. చెప్పడం మర్చిపోయినా, బ్రహ్మయోగం చూడమంటారా? ఏమో చూడాలనిపిస్తుంది. ఇవాళ నైట్ చూస్తా. ఇవాళ అయితే ఫ్రైడే కదా, సాటర్డే రేపు రివ్యూ రావచ్చు. స్టే ట్యూన్, అందుకే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో యా, మళ్ళీ కలుస్తా. బై బాయ్.